హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. ఈరోజు శుక్రవారం, అష్టమి, అనురాధ నక్షత్రం, మహానక్షత్రం. అష్టమి దగ్ధయోగం. మరియు ఈరోజు శుక్రవారం రోజు మహానక్షత్రం అంటే పర్టికులర్గా అనురాధ నక్షత్రం వస్తే యమదుష్ట యోగం అని అంటూ ఉంటాం. ఇది మంచిది కాదు. అదేవిధంగా దగ్ధయుగం కూడా వచ్చింది. ఇది కూడా అంత మంచిది కాదు. దగ్ధయోగం అంటే దహించబడుతుంది. అంటే ముహూర్తాలకి ఈరోజు మంచిది కాదు. అయితే ఈరోజు ఏదైనా పూజ చేయడానికి మరియు ధ్యానం చేయడానికి, అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించడానికి, దానితో పాటుగా ఈరోజు ఎవరైతే ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉంటారో అంత శుభకరం. శుక్రవారం మహానక్షత్రంలో కాళీ ఆరాధన చాలా విశేషం. కాళికాదేవి ఈరోజు పూజించేవారు, దర్శనం చేసుకునేవారు, దీపం వెలిగించేవారు, కాళీ అష్టకాన్ని చదువుకునేవారు చాలా మంచిగా ప్రాప్తిస్తుంది. కాళీ సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. ఎవరు ఏ విధంగా కాళికాదేవిని పూజించినా వాళ్ళకి అదృష్టమే. అయితే ఈరోజు ఎవరైతే దక్షిణ దిశ చూస్తూ ఓం క్రీం 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 కాళికాయై నమః అనే నామాన్ని జపిస్తారో వాళ్ళకి శత్రుబాధ నుండి విముక్తి, నరఘోష, నరదృష్టి నుండి విముక్తి ప్రాప్తిస్తుంది. మరియు ఏదైనా చాలా బాధల్లో చిక్కుకొని ఉన్నాం, అనుకోకుండా ఏదైనా ఆటంకాలు, అవమానాలు వచ్చేస్తున్నాయి, మనం దాన్ని ఎదురిస్తూ ఉంటే, లేదా ఏదైనా భూ వివాద సంబంధాల్లో అడ్డంకులు వస్తూ ఉన్నా ఈ నామాన్ని ఈరోజు జపిస్తే 108 సార్లు వెంటనే దానికి ఒక విముక్తి మార్గం కనబడుతుంది. ఈ నామాన్ని అందరూ జపించవచ్చు. అయితే దీనికన్నా మహోత్తరమైనది మరొక పూజ కూడా ఉంది. మన ఇళ్లల్లో ఇంగువ లభిస్తుంది కదా, కాస్త ఇంగువ తీసుకోవాలి, దాన్ని పౌడర్ చేసుకోవాలి. తరువాత తెల్ల ఆవాల చూర్ణం దంచి దాన్ని పౌడర్ చేసుకోవాలి. మిరియాలు దాన్ని దంచి పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మినప్పిండితో కలిపి దాన్ని ఒక మంచి ప్రమిదలా తయారు చేసుకోవాలి. అందులో 3 రకాల నూనె లేదా నెయ్యి ఒకటే వేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా 4 జ్యోతులు వచ్చేలా దీపం వెలిగించి వాటికి పసుపు కుంకుమలు పెట్టి చక్కగా ఎర్రటి పూలతో అలంకరించి ఓం జ్యోతిస్వరూపిణి కాళికాయై నమః అంటే ఆ జ్యోతి రూపంగా కాళికాదేవిగా మనం పూజిస్తున్నామని అర్థం. అలా కాళికాదేవిని భావనగా తీసుకుంటూ ఆ అమ్మవారికి ఈ ఒక క్లీం క్లీం క్రీం కాళికాయై నమః అనే ఒక మంత్రం ఏదైతే ఉందో దానికి సరిసమానంగా పూలు ఒక 16 లేదా 21 లేదా 32 లేదా 48 లేదా 108 ఎర్రటి పుష్పాలు లేదా నీలి పుష్పాలు అంటాం కదా, శంఖ పుష్పాలు, ఇలా చక్కగా చిన్న చిన్నగా రెక్కలుగాను లేదా పూలుగాను ముందు పెట్టుకుని ఒక్కొక్క నామాన్ని జపిస్తూ ఆ జ్యోతికి ఈ పువ్వుని సమర్పించాలి. తదుపరి అగరొత్తుల్ని వెలిగించి అమ్మవారికి ఏదైనా పాలు లేదా తేనెలోకి కాస్త నిమ్మపూలు పెట్టి నైవేద్యం చేసి ఆ దీపానికి తదుపరి మంగళ నీరాజనం సమర్పించి తదుపరి అదే తీర్థాన్ని మనము తీర్థంగా స్వీకరించి ఈ యొక్క భోజపత్రం తెలుసు కదా, దాన్ని భోజపత్రి అని అంటూ ఉంటాం. వాటిని చక్కగా 4 తీసుకోవాలి. ఈ భోజపత్రి దొరకకపోతే పేపర్ తీసుకుని మనకి ఎవరి నుండి అధికమైన ప్రమాదం ఏర్పడుతుందో, ఎవరి నుండి మనకి జీవితంలో ఏ విషయంలో శత్రుత్వం అనేది వస్తుందో, అదే మనకి అంధకారం అనిపిస్తుందో ఆ వ్యక్తులు కావచ్చు, అలాంటి విషయం కావచ్చు, స్థలం కావచ్చు, ఇలా ఏవైతే ఉంటాయో వాటిని ఆ 4 భోజపత్రాల మీద రాయాలి. అలా రాసిన తర్వాత ఏదైతే దీపం వెలుగుతుందో పూజ అంతా అయిన తర్వాత ఆ 4 రేఖలు పట్టుకొని అమ్మ కాళికాదేవి నన్ను ఈ ఒక శక్తి నుంచి విముక్తి చెయ్యి, ఇతరుల నుండి నన్ను విముక్తి చెయ్యి, ఈ సమస్య నుండి నన్ను విముక్తి చెయ్యి అని మీ సమస్య ఏమైతే రాసి ఉంటారో దాన్ని సంకల్పం చేసుకుని అమ్మవారికి ఆ వెలిగే దీపంలో దాన్ని కాల్చి పక్కన పడేసి చేతులు కడిగేసుకుంటే చాలు, ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. ఇటువంటి అద్భుతమైన తాంత్రిక పూజ ఈరోజు ఉంటుంది. కానీ మధ్యాహ్నం లోపలే దీన్ని ఆచరించాలి. కాబట్టి దీన్ని ఇప్పుడే ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇక తారాబలం. తారాబలం అంటేనే నక్షత్రాలు, అది అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎలాగో దగ్ధయుగం, ఎటువంటి ముహూర్తాలు లేదు కాబట్టి తారాబలం తెలుసుకోకపోయినా పర్లేదు. అయితే దీని జ్ఞానం కోసం మనం తారాబలం అంటే ఏంటి, తారాబలం అంటే 27 నక్షత్రాలు, వీటి గురించి అవగాహన కోసం తెలుసుకుందాం.
27 నక్షత్రాల్లోనే ప్రపంచంలో జీవరాశులు సృష్టి అవుతాయి. అయితే ఆకాశంలో వేల నక్షత్రాలు ఉంటే కేవలం 27 నక్షత్రాలే మనం ఎందుకు తీసుకున్నాం మన ధర్మంలో అంటే, దీనికి జర్మనీ కంట్రీలో ఒక విజ్ఞాని అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శన చూపించాడు. నక్షత్రాల గురించి అద్భుతమైన నాలెడ్జ్‌ని ముందు పెట్టాడు. ప్రపంచమే దిగ్భ్రాంతి అయిపోయిందట. నక్షత్ర గ్రహస్ఫోట అని మన సంస్కృతంలో ఒక పుస్తకం ఉండేది. దాన్ని సూర్య సిద్ధాంతం మరియు ఋగ్వేద సిద్ధాంతంపై ఆధారంతో దాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని అతను రీసెర్చ్ చేస్తే, బ్రహ్మాండంలో ఇన్ని నక్షత్రాలు ఉంటే ఏ నక్షత్రము ప్రపంచంలో కనబడతాయి కంటికి అంటే గాని, ఏ నక్షత్ర రేస్ కూడా దాని శక్తి భూమిపైన ప్రభావం చూపించలేదట. కేవలం ఈ 27 నక్షత్రాల రేస్ మాత్రమే మన భూమిపై పడుతుంది. భూమికి అటాచ్‌మెంట్ ఉన్నాయి. తర్వాత దీన్ని జ్యోతిష్యం గురించి చాలామంది మూఢనమ్మకాలు అంటుంటే అతను కూడా రీసెర్చ్ చేశాడు. దీనిపైన భారతదేశంలో ఒక మనిషి జన్మిస్తే వారికి నక్షత్రాల ఆధారంగానే పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకు అలా చేస్తున్నారు అని చూస్తే, ఒక విధానంలో వీళ్ళు లైఫ్ హిస్టరీని ఒక అడ్రస్ అని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి మనిషి ఒక ఇంటి పేరు ఇవన్నీ మనం పెట్టుకున్నాం. కానీ మనకి పుట్టుకతోనే ఇప్పుడు రోబోట్‌ని ఒకటి కనబడతాం అనుకోండి. దానికి ఒక అడ్రస్ ఇస్తాం. సో అండ్ సో ఇది ఇన్ని గిగాబైట్స్‌లో, ఇన్ని జీబీలో ఇలా తయారైన దీనికి హార్డ్ డిస్క్, ఇది ర్యామ్ ఇంత, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దాన్ని ప్రతి ఒక్క మొబైల్‌కి కూడా ఒక డివైస్‌కి ఒక నెంబర్ ఇస్తాం. అలాగే రోబోట్స్ కూడా ఇస్తాం. అలాగే ప్రతి మనిషికి కూడా పూర్వంలోనే ఒక అడ్రస్ అనేది స్టార్ అవుతుంది. తర్వాత పేరు తర్వాత పెడతాం. పుట్టిన తర్వాతే ఇంటి పేరు, తర్వాత దాంట్లో కలుస్తుంది. కానీ పుట్టిన వెంటనే మనం తెచ్చేది ఏంటో తెలుసా? పంచాంగంలో వచ్చేది తిథి, నక్షత్రం, యోగం, కరణం. ఇవి 5 కూడా ఇటువంటి రోజు, ఇటువంటి నక్షత్రంలో, ఇటువంటి లగ్నంలో, ఇటువంటి సమయంలో వీరు జన్మించారు. అదే ఒరిజినల్ కోడ్. ఆ కోడ్ ప్రకారమే వాళ్ళ జీవన శైలి అనేది నిర్ణయించబడుతుంది. ఇదే జ్యోతిష్యం. అది సైంటిఫిక్‌గా అవును నిజమే అని ప్రూఫ్ కూడా చేశారు. ఎలా అంటే, నక్షత్రాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఆకాశంలో మినుగు మినుగుమంటూ ఉంటుంది. అది మాత్రమే షైన్ అవుతుంది. వేరేవన్నీ డల్‌గా ఉంటాయి. ఈ 27 నక్షత్రాలలో ఆ ఒక నక్షత్రం మాత్రం షైన్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్క నక్షత్రం పైన తారామండలంలో చంద్రబలం దానిపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దాని నుండి మోర్ ఎనర్జీ అంటే చంద్రుని కన్నా పెద్దది నక్షత్రం. కానీ చంద్రుడికి ఆ నక్షత్రానికి సమీపంలో ఉండడం వలన ఆ వచ్చే రేస్‌కి శక్తి కనబడి ఎక్కువ వెలుతురు కనబడుతుంది. ఆ నక్షత్రం అంటే దాని అర్థం మన పురాణాలలో చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం అంటాం కదా! అలా ఆ ఒక రేస్ అక్కడ పడి ఆ డల్ రేస్ అయిపోయి ఆ భూమిపైన పడుతుంది. ఆ భూమిపైన ఆ రేస్‌లో పడిన వారికి ఆ నక్షత్రము, ఆ రేస్ అప్పుడు గ్రహాల స్థితి, ప్రకృతి, ఋతువులు ఇవన్నీ చేసి అతని లైఫ్ స్టైల్‌లో ఎటువంటి రోగాలు రావచ్చు, ఏం చేయొచ్చు, దాన్ని ఏమనుకుంటాడు, జ్ఞానం ఎంత, ఇవన్నీ తెలుస్తాయి. అదే జ్యోతిష్యం. దీన్ని జర్మనీ వాళ్ళు వైజ్ఞానికంగా దీన్ని తీసి ముందు పెట్టారు. అదే మన భారతదేశంలో పుట్టి ఇవి మూఢనమ్మకాలని, వేస్ట్ అని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. విద్యని, జ్ఞానాన్ని గౌరవించాలి. ఈ జ్యోతిష్యం అంత ఈజీ కాదు. ఈ విద్య, ఈ జ్ఞానం అంటే దీంట్లో కూడా అన్ని రకాల నాలెడ్జ్ ఉంటుంది. అంత ఈజీ కాదు ఈ జ్యోతిష్యం అనే సబ్జెక్ట్. కానీ దాన్ని మనం వైజ్ఞానికంగా నిరూపించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు జర్మనీ వాళ్ళైతే నిరూపించేశారు వైజ్ఞానికంగా. కానీ ప్రాబ్లం ఏంటంటే జ్యోతిష్యం 100% ఒరిజినల్. అది మూఢనమ్మకం అయితే అసలు కాదు. కానీ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోవడం వలన ఈ జ్యోతిష్యాన్ని అందరూ నమ్మలేకపోతున్నారు. కాబట్టి సరైన జ్యోతిష్యుల్ని ఎన్నుకోవాలి. అప్పుడే మనకి సరైన విధానం తెలుస్తుంది. ఇక దివ్య పూజ. రేపు దగ్ధయోగం ఉంటుంది. దగ్ధయోగంలో శనివారం రోజు శనిని పూజిస్తే ప్రశాంతత ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్ని విధానాల జ్ఞానము, లాభము, సద్బుద్ధి ప్రాప్తిస్తాయి అని అర్థం. రేపు హనుమంతుని పూజించడం వలన శని దోష నివారణ. శనికి పూజించడం వలన దేవాలయానికి వెళ్ళి ఉదయం 10, 11 గంటల లోపలే ఉంటుంది. తర్వాత మీరు వెళ్తే ప్రయోజనం ఏమి ఉండదు. రేపు ఉదయాన్నే ఆచరించాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావాలని రేపు శనీశ్వర ఆలయంలోకి వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలు పెట్టిరండి. ఇలా ఆచరించడం వలన తప్పక మీ సంకల్పం సిద్ధిస్తుంది. దివ్యమైన యోగక్షేమం.
కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకై ఈరోజు సాయంత్రం లోపున గోవుకు ఏదైనా ఆహారాన్ని అందించాలి. ఒకవేళ అలా వీలు కానట్లయితే ఇంట్లో గో విగ్రహం ఉన్నట్లయితే పూజించి గోపంచకాన్ని పఠించాలి. సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇది వీలు కాదు అనుకున్నవారు లక్ష్మీ నారాయణులని ఆరాధించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ పారాయణం చేసుకోవాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.